హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మరికొన్ని న్యూ ఓటీటీ మూవీస్ మనకి ఫ్యూచర్లో చూడడానికి రాబోతున్నాయి గైస్. టోటల్ 15 ఓటీటీ మూవీస్ వరకు రిలీజ్ అయితే అవబోతున్నాయి. మరి ఈ 15 ఓటీటీ మూవీస్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేసి హైప్ అండ్ కామెంట్ అయితే చేసుకోండి గైస్. కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ శశి వదనే. ఈ ఫిలింలో రక్షిత్ అండ్ కోమలి ప్రసాద్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలిం వచ్చేసి లవ్ స్టోరీ, రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో 2023 ఇయర్లో అనౌన్స్ అయిన ఈ ఫిలిం 2024 ఇయర్లోనే రిలీజ్ అయితే అవ్వాల్సింది. ఎన్నో డేట్స్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేస్తూ సో ఫైనల్గా వచ్చేసి ఈ 2025 ఇయర్ అక్టోబర్ 10th థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మరి థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో అస్సలు ఐడియా లేదు గైస్. ఎవరైనా ఈ ఫిలిం వచ్చేసి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్నారా? సో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడడానికి వస్తుందన్నమాట. సో స్పెషల్గా వచ్చేసి కోమలి ప్రసాద్ కోసం ఈ ఫిలిం కోసం ఆడియన్స్ అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. లైక్ అదే ఫ్రెండ్స్, మీరు హిట్ ఫ్రాంచైజ్లో ఈ యాక్ట్రెస్ వచ్చేసి చూసే ఉంటారు. అంటే హీరో కూడా మీకు తెలుసు, కొన్ని మూవీస్లో చూసే ఉంటారు. సో ఈ శశి వదనే ఫిలిం వచ్చేసి నవంబర్ 28 సన్నెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఓటీటీకి కూడా మనకి డిలేగానే తీసుకుని వచ్చారు. లైక్ 48 డేస్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో నవంబర్ 28 సన్నెక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో ఉండబోతుంది. నెంబర్ 2 ట్రోన్ హరేస్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తీసుకుని వచ్చారు. సో తెలుసు కదా గైస్, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు ఆల్ వర్షన్స్ వచ్చేసి. సో ఇక్కడ డిస్నీ స్టూడియోస్కి మనీ అయితే ఎక్కువైపోయినట్టుంది. అందుకే ఇలాంటి అవుట్పుట్ ఫిలిమ్స్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మూవీలో వచ్చేసి విజువల్స్ కోసం ఖర్చు పెట్టారు అనుకున్న స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ అది ఎక్కడ, అది వెరీ బోరింగ్ అయితే ఉందన్నమాట. దీనికన్నా 2010 ఇయర్లో వచ్చిన ట్రోన్ లెగసీ ఆ ఫిల్మే మనకి బెస్ట్ అనిపిస్తోంది. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది ఈ ట్రోన్ అరేస్ వచ్చేసి. ఇంకా ఈ ఫిలిం నుంచి వివోడి డిజిటల్ రిలీజ్ వచ్చేసి December 9th కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ఓవర్సీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది, లైక్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇంకా మనకి ఇండియాలో వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ జియో హాట్స్టార్లో రిలీజ్ చేస్తారు. సో జియో హాట్స్టార్కి ఈ ఫిలిం మనకి రావడానికి ఫ్రెండ్స్ ఈజీగా 2-3 months అయితే పడుతుంది. సో దాని గురించి ఎగ్జాక్ట్ డేట్ సోర్స్ రాగానే మీకు ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 3 అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న స్పానిష్ ఒరిజినల్ సిరీస్ టెల్ మీ సాఫ్ట్లీ. సో ఇక్కడ వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిరీస్ నుంచి ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. స్పానిష్ సిరీస్ అంటే ఆ కంటెంట్ ఎలా ఉంటుందో మనందరూ తెలుసు. సో ఇందులో యాక్టర్స్ వచ్చేసి మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో మిలియనర్ బంకర్స్ అని చెప్పేసి ఒక సిరీస్ అనేది రిలీజ్ అయితే అయింది. అది మీరు చూసే ఉంటారు అనుకున్నా, రికమెండ్ కూడా చేయడం జరిగింది. అందులో మెయిన్ యాక్ట్రెస్ అయితే ఉంటుంది కదా, సో తనన్నమాట. మీరు కావాలంటే ఆ బిలియనర్ బంకర్స్ సిరీస్ అయితే వాచ్ చేయవచ్చు. అదొక హిస్టరీ డ్రామా సిరీస్ అనమాట. బాగుంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఇంకా ఈ టెల్ మీ సాఫ్ట్లీలో వచ్చేసి హీరోగా వచ్చేసి మీరు ఎలైట్ సిరీస్ చూసినట్టయితే 4th or 5th సీజన్లో అనుకుంటా ఒక న్యూ క్యారెక్టర్ అయితే వస్తాడు. సో తను వచ్చేసి ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ స్పానిష్ సిరీస్ వచ్చేసి మనకి December 12th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 4 ధూల్పేట్ పోలీస్ స్టేషన్. ఇది ఆహా నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్. తమిళ్ అండ్ తెలుగులో తీసుకుని వస్తున్నారు. ఈ సిరీస్కి సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు గైస్. సో సిరీస్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఈ సిరీస్ అయితే తీసుకుని వస్తున్నారు. సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి December 5th ఆహా తమిళ్, ఆహా తెలుగులో మనకి అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఎపిసోడ్స్ మనకి ఒకేసారి రిలీజ్ అయితే కావన్నమాట. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM వచ్చేసి 1 episode or 2 episodes అనేవి అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5 ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ అడ్వెంచర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. రీసెంట్గా నవంబర్ 1st ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ కూడా రిలీజ్ అయితే అయ్యాయి గైస్. మూవీ వచ్చేసి బెస్ట్ అవుట్పుట్ మన ముందుకు తీసుకుని వచ్చారు. సో ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి మీకు ప్రే ఫిలిం ఐడియా ఉంది కదా, ఈ ప్రెడేటర్ యూనివర్స్ ఫ్రాంచైజీలోనే వచ్చింది. సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ ఫిలిం అవుట్పుట్ అయితే వచ్చింది. మీరు కానీ ప్రే ఫిలిం చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో ఉంది, వాచ్ చేయవచ్చు. బట్ అది
తెలుగు డబ్బింగ్లో లేదనుకుంటా. ఇప్పుడు ఈ ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ వచ్చేసి మనకి తెలుగులో తీసుకొని వచ్చారు గైస్. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఓటీటీ ప్రీమియర్ చేస్తున్నారు డిసెంబర్ 9th ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడ్‌లో అప్లోడ్ చేస్తారు. లైక్ సైమల్టేనియస్లీ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా 2 మోడ్‌లో అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ ఫిలిం ఇండియాలో వచ్చేసి జియో హాట్‌స్టార్ రిలీజ్ చేస్తారు. సో జియో హాట్‌స్టార్‌లో రావడానికి లైక్ 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. నెంబర్ 6 3 రోజెస్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ ఎరోటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో రాశి సింగ్, కుష్మిత కల్లపు, ఇంకా ఈషా రెబ్బా, సత్య మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సిరీస్ నుంచి టీజర్ అయితే వచ్చింది గైస్. టీజర్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. అందులో స్పెషల్గా వచ్చేసి కుష్మిత కల్లపు దీని క్యారెక్టర్ హైలైట్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో తను వచ్చేసి బీటీఎస్ ఫ్యాన్ అండ్ అలానే వచ్చేసి పబ్కి వెళ్ళి చీజ్ బజ్జీలు తింటుందంట. మరి దాని మీనింగ్ ఏంటో మరి. సో ఈ సిరీస్ వచ్చేసి డిసెంబర్ 12th ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న ఫిలిం ది గర్ల్ ఫ్రెండ్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామా అండ్ ఎమోషనల్గా తీసుకుని వచ్చారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఇందులో రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి యాక్ట్ అయితే చేశారు. సో రీసెంట్గా థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం ఎలాంటి రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదన్నమాట. నథింగ్ న్యూ ఫ్రెండ్స్. ఈ ఫిలిం వచ్చేసి జస్ట్ ఒక మెసేజ్ కోసం తీసిన ఫిలిం ఇది. సో ఇందులో వచ్చేసి రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. బట్ ఇక్కడ రష్మిక మందన క్యారెక్టర్ క్లైమాక్స్లో వచ్చేసి టాప్ నాచ్ ఎక్స్ప్రెషన్తో తన యాక్టింగ్ వచ్చేసి అదిరిపోయిందని నేను చెప్తానని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అస్సలు ఆ క్లైమాక్స్లో తన యాక్టింగ్ అనేది నాకు నచ్చనే లేదు గైస్. ఆ క్లైమాక్స్లో యాక్టింగ్ అనేది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి డిజిటల్ రిలీజ్ డిసెంబర్ 1st వీక్ నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 8 ఈసారైనా. ఈ ఫిలిం వచ్చేసి 2024లో రిలీజ్ చేస్తున్నారు. ఇదే నవంబర్లో వచ్చింది. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. నౌ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నౌ అప్లోడ్ అయితే చేస్తున్నారు గైస్. నెక్స్ట్ నెంబర్ 9 బ్రహ్మయుగం మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వచ్చిన మరొక హారర్ థ్రిల్లర్ మూవీ డియాస్ ఇరే. ఈ ఫిలింలో ప్రణవ్ మోహన్ లాల్ యాక్ట్ అయితే చేసిండు. సో గైస్ ఈ ఫిలిం రీసెంట్గా అక్టోబర్ లాస్ట్ వీక్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. అండ్ 1 వీక్ తర్వాత మనకి తెలుగు వర్షన్ కూడా థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ జియో హాట్‌స్టార్ బ్యాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో జియో హాట్‌స్టార్ నుంచి ప్రీమియర్ డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. లైక్ మనకి డిసెంబర్ 1st హాఫ్లో ప్రీమియర్ వచ్చేసి లాక్ అయితే చేయవచ్చు. మల్టిపుల్ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. అండ్ గైస్ ఈ ఫిలిం వచ్చేసి మీరు చూసారా, బ్రహ్మయుగం మూవీ లాగానే ఈ ఫిలిం కూడా యూనిక్గా బెస్ట్గా మన ముందుకు అవుట్పుట్ అనేది వచ్చిందా. సో చూసిన వారు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా చూడని వారి జాబితాల్లో నేను కూడా ఉన్నానన్నమాట. ఇంకా ఈ ఫిలిం అనేది చూడలేదు. ఓటీటీకి వచ్చాకే చూద్దాం. నెంబర్ 10 నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్. నవ్ యూ సీ మీ 2కి వచ్చేసి సీక్వెల్గా ఇది మన ముందుకు తీసుకొని వచ్చారు. సో తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్, ఈస్ట్ డ్రామాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ఫిలిం థియేటర్స్లో ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మూవీ నుంచి డిజిటల్ వివోడి రిలీజ్ వచ్చేసి డిసెంబర్ 16కి కన్ఫామ్ అయితే చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. సో మనకి డిజిటల్ రిలీజ్లో కూడా ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో మాత్రమే రిలీజ్ ఉంటుంది గైస్. ఫ్యూచర్లో వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తాయి అన్నమాట. అది లైన్స్కేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ వారు డబ్ చేసి మన ముందుకు తీసుకొని వస్తారు. సో వాళ్ళ నుంచి డబ్బింగ్ ఫినిష్ అయ్యి కంప్లీట్ చేసి తీసుకోవడానికి ఈజీగా 3 or 4 months అయితే పట్టవచ్చు. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న ఫిలిం తమా. ఈ ఫిలింలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన ఇంకా నజావుద్దీన్ సిద్దిక్ యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ, హారర్, సూపర్ న్యాచురల్, రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో రీసెంట్గా థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం ఇప్పుడు డిజిటల్ రిలీజ్ వచ్చేసి డిసెంబర్ 1st వీక్. 2 మోడ్లో ఫస్ట్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా వితౌట్ రెంట్లో వచ్చేసి డిసెంబర్ 3rd వీక్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో డిసెంబర్ 1st వీక్ రెంట్లో అయితే ఉంటుంది. డిసెంబర్ 3rd వీక్ వితౌట్ రెంట్లో చూడడానికి ఈ ఫిలిం అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈ తమాలో వచ్చేసి మనకి భేడియాని కలిపారు, స్త్రీని కలిపారు, ఇంకా లైక్ ముంజియాని కూడా కలిపారు. సో ఇన్ని కలిపిన ఈ ఫిలిం వచ్చేసి నథింగ్ న్యూ, జస్ట్ చూడడానికి బాగుంటుంది. లైక్ న్యూ క్యారెక్టర్స్ లైక్ వ్యాంపేని ఇంట్రడ్యూస్ చేయడం అంతే. ఈ ఫిలిం వచ్చేసి జస్ట్ ఒకసారి చూడవచ్చు. నెంబర్ 12 కీర్తి సురేష్ అండ్ రాధిక ఆప్తే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన వెబ్ సిరీస్
అక్క. ఈ అక్క వెబ్ సిరీస్ సంబంధించి షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయితే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది గైస్. అది కానీ టైంకి అయిపోయి ఉంటే ఈ నవంబర్ మంత్లో ఈ సిరీస్ అనేది మనం చూసేవాళ్ళము. సో ఈ అక్క సిరీస్ వచ్చేసి స్టోరీ 1980కి సెట్ అయితే ఉంటుంది. ఫీమేల్ గ్యాంగ్స్టర్స్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ అండ్ క్రైమ్ డ్రామాగా ఈ సిరీస్ వచ్చేసి తీసుకొని వస్తున్నారు. సో సిరీస్కి సంబంధించి న్యూ ప్రీమియర్ సోర్స్ వచ్చేసి 2026 మార్చ్. సో మార్చ్లో వచ్చేసి ఈ సిరీస్ వచ్చేసి ప్రీమియర్ లాక్ అయితే చేస్తున్నారంట. వెయిట్ చేయండి గైస్, అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. యష్రాజ్ ఫిల్మ్స్ నుంచి ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది గైస్. బెస్ట్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ 2026 లిస్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ నుంచి రివీల్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. డిసెంబర్ ఎండ్ ఆర్ జనవరి లోపల మనకి వస్తుంది. సో ఆ లిస్ట్లో వచ్చేసి ఈ సిరీస్ సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ రివీల్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 13 బ్యూటీ. చాలా మంది ఈ ఫిల్మ్ని మర్చిపోయి ఉంటారు. అంటే సెప్టెంబర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కూడా ఈ ఫిల్మ్కి సంబంధించి డిజిటల్ రిలీజ్ ఆచూకైతే లేదన్నమాట. ఇందులో హీరోగా అంకిత్ కుయ్య, ఇంకా ఫీమేల్ లీడ్లో నీలకి పాత్ర, లైక్ క్లియో పాత్ర లాగా నీలకి పాత్ర అంట హీరోయిన్ పేరు వచ్చేసి. గైస్ ఈ ఫిల్మ్ సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. అండ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి జియో హాట్స్టార్ వారు బ్యాక్ చేసుకున్నారు. మరి మర్చిపోయారా ఏంటో, మరి ఈ ఫిల్మ్ వచ్చేసి డిజిటల్ రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సంథింగ్ ఇష్యూ ఉందా ఓటీటీ రిలీజ్కి సంబంధించి, లేకుంటే నిజంగానే మర్చిపోయారా? సో ఈ వీడియో వచ్చేసి G5 వారికి షేర్ చేసి అడగండి. మూవీ అనేది ప్రీమియర్ ఎప్పుడు చేస్తారని చెప్పేసి G5 వారి రైట్స్ అనేది బ్యాక్ చేసుకోన్నది. సో మీరు ఎక్కువ మంది ఈ అప్డేట్ అనేది G5 వారికి షేర్ చేసి అడగండి, మీకు ఆన్సర్ అయితే దొరకవచ్చు. నెక్స్ట్ నెంబర్ 14 టూ వరల్డ్స్ వన్ విష్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ టర్కిష్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. ఈ ఫిలిం టుడే గైస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. టర్కిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 15 దుల్కర్ సల్మాన్, బాగేసి బోస్, సముద్రకాని అండ్ రానా దగ్గుపాటి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం కాంతా. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్కి అయితే తీసుకుని వచ్చారు. గైస్ ఇది ఒక రియల్ స్టోరీ కదైతే మనం అదే అనుకున్నాం కదా. అంటే 1950 ఫస్ట్ తమిళనాడు యాక్టర్, మద్రాస్ యాక్టర్ వచ్చేసి తన గురించి ఇక్కడ మనకి రియల్ కథ అయితే ఒకటి చూపిస్తారనుకుంటే, ఇక్కడ వచ్చేసి టోటల్గా ఒక ఫిక్షన్ కథ అయితే చూపించారు. తన లైఫ్లో అసలుకి ఈ సంఘటన జరగలేదు, అలాంటి కథ అయితే ఇందులో మనకి చూపించడం జరిగిందనమాట. గైస్ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. డిజిటల్ రిలీజ్ డిసెంబర్ 12కి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. సో ఇవి ఫ్రెండ్స్ మరికొన్ని న్యూ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి గైస్. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.